హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ప్రముఖ సంస్థ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ అవైలబుల్ రోల్ అని ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫర్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీస్ ఫర్ సోలార్ బిజినెస్ రిలయన్స్ న్యూ ఎనర్జీ. సో సోలార్ బిజినెస్ అండ్ రిలయన్స్ న్యూ ఎనర్జీ అనే డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇంజనీర్ ట్రైనీస్కి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు ఇంజనీరింగ్ డిప్లొమా అనేది చేసి ఉండాలి. సో ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అయితే దాంట్లో స్పెషలైజేషన్ అయితే ఇచ్చారు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ 3 బ్రాంచెస్లో ఎవరైతే ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పాసింగ్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు, 55% అండ్ అబోవ్. సో మినిమం 55% అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్, ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. డిప్లొమా కంప్లీటెడ్ ఇన్ 3 years స్టిపులేటెడ్ టైం. సో ఖచ్చితంగా డిప్లొమా అనేది 3 yearsలోనే కంప్లీట్ చేసి ఉండాలి. మోర్ దెన్ 3 years అయితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా 3 yearsలో కంప్లీట్ చేసిన వాళ్ళు, అది కూడా 55% పాసింగ్ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ స్పెషలైజేషన్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఇక్కడ అవర్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టేజ్ 2లో మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు ఆన్లైన్లో ఒక అసెస్మెంట్ వస్తుంది. సో అసెస్మెంట్ వచ్చేసి మీకు టెక్నికల్, అనలిటికల్ స్కిల్స్, ఇంగ్లీష్ పైన ఈ 3 సబ్జెక్ట్స్ పైన మీకు ఆన్లైన్లో అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 3లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో స్టేజ్ 3లో ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చూడండి, ప్లీజ్ రిజిస్టర్ అండ్ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్. ద టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 75 questions టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 1 hour టైం డ్యూరేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్లీజ్ రిజిస్టర్ అండ్ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్. సో మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది వస్తుంది. సో ఆ టెస్ట్ వచ్చేసి మీకు 75 questions ఉంటుంది, 1 hour టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్లో మీరు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జాయినింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఇచ్చారు కదా, సో ఇక్కడ నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేయండి, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏముంటే అవి ఇవ్వండి, తర్వాత అప్లోడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. సో దాని తర్వాత లాస్ట్లో ప్రివ్యూ. సో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేయండి, తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, తర్వాత పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకసారి ప్రివ్యూ అయితే చెక్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు లాస్ట్కి ఫైనల్గా సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీరు రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అయిన వెంటనే మీకు ఆన్లైన్లో అసెస్మెంట్ అనేది వస్తుంది. సో అది కూడా కంప్లీట్ చేస్తే మీకు ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో సో వాళ్ళకైతే ఒక చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే రిలయన్స్ అనేది పెద్ద కంపెనీ కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.